రాంబాబు వ్యాఖ్యలు, ఆ తర్వాత అంబటి రాంబాబు నివాసం దగ్ధం, ఆ తర్వాత జోగి రమేష్ వ్యాఖ్యలు, ఆ తర్వాత జోగి రమేష్ నివాసం దగ్ధం. రెచ్చగొట్టి మాట్లాడుతున్న వైసీపీ నాయకులు, రెచ్చిపోతున్న టీడీపీ నాయకులు ఏకంగా ఇంటి మీదకే దాడికి వెళ్ళి, ఇంటి ముట్టడికి దాడికి వెళ్ళి, అక్కడున్న కార్లను ధ్వంసం చేసి, కార్లను తగలబెట్టి, ఇంటిని కూడా తగలబెట్టేలాంటి తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోతున్న టీడీపీ శ్రేణులు. ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో అర్థం కాని పరిస్థితి. వరుసగా 2 ఘటనలు, అది కూడా గుంటూరు, కృష్ణా జిల్లాలో జరిగిన ఘటనలు నిజానికి రాష్ట్రం యావత్తును కూడా ఒక డైనమోలో పడేసేలాగా. ఇది కూటమి ప్రభుత్వమా, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఇలా ఉండదు అన్న ఒక ఆలోచనలో పడేస్తున్న పరిస్థితి. అంబటి రాంబాబు మాట్లాడినది అత్యంత దారుణమైన విషయం. జోగి రమేష్ నిన్న మాట్లాడింది ఒకసారి చూడొచ్చు. ఇంకా జుగుప్సాకరంగా జోగి రమేష్ మాట్లాడారు. వైసీపీ నాయకులు గత 5 ఏళ్లలో ఎలాంటి విధానాన్ని అవలంబించారో కవ్విస్తూ, రెచ్చగొడుతూ, పొగరబోతుగా మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ, ఎలా అయితే రెచ్చగొడుతూ అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు చేశారో మళ్ళీ కొత్తగా అదే విధానాన్ని ఇప్పుడు 1.5 తర్వాత తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. దీనిని దేనికి వేదికగా చేసుకున్నారంటే తిరుపతి కల్తీ లడ్డు విషయాన్ని వేదికగా చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన కల్తీ లడ్డు తర్వాత వచ్చిన కల్తీ లడ్డు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ విషయానికి ఇది కల్తీ కాలేదు అన్న ఏదో ఒక అస్త్రాన్ని తీసుకొని ఇప్పటికిప్పుడే ఒక్కసారిగా ఎందుకు ఈ శ్రేణులు రెచ్చిపోతున్నారో అర్థం కావడం లేదు. సిబిఐ రిపోర్టు వచ్చే వరకు ఒక రకంగా ఉన్న వైసీపీ ఈ రోజు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంకొక రకంగా ప్రవర్తిస్తున్న తీరు మాత్రం మొత్తానికి ఏదో జరగబోతుంది రాష్ట్రంలో అన్న అనుమానాలు లేవనెత్తేలాగా ఉంది. నిన్న జుగుప్సాకరంగా ఒక ముఖ్యమంత్రిని, ఒక అనుభవజ్ఞుని, ఒక సీనియర్ని పట్టుకొని, అది ఎవరినైనా సరే, ఒక మంత్రి స్థాయి వ్యక్తి, ఆయన కూడా ఒక వయసు అనుభవం ఉన్న వ్యక్తి అంబటి రాంబాబు గారు కారులో నుంచి బయటకు వచ్చి ఇష్టం వచ్చిన పచ్చి బూతులు, ఏమాత్రం చదువుకోని వాళ్ళు కూడా ఇలాంటి మీడియాల ముందుకు వచ్చి మాట్లాడకూడని మాటలు ఆయన మాట్లాడడంతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. ఆ తర్వాత జోగి రమేష్ మాట్లాడిన మాటలు కూడా అంతకంటే దారుణంగా, జుగుప్సాకరంగా ఉన్నాయి. వీళ్ళు చేసేది ఒక్కటే, కేవలం ఇంట్లో ఉన్న ఆడవాళ్ల పేర్లతో తిట్టే బూతులు, అదేవిధంగా క్యారెక్టర్ అసాసినేషన్, పర్సనాలిటీ అసాసినేషన్ ఇవి చేస్తూ మాట్లాడుతున్న జోగి రమేష్ మళ్ళీ అదే అహంకారాన్ని ప్రదర్శిస్తూ నిన్న మాట్లాడడంతో మళ్ళీ టీడీపీ శ్రేణులు కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న ఆయన నివాసం మీదకి దాడికి వెళ్లారు. వెళుతూనే మరి కాళ్ళు, కర్రలు, రాళ్లు పట్టుకుని వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరి పెట్రోల్ బాంబ్స్ ఏదో పట్టుకొని వెళ్ళినట్టున్నారు. మరి ఏం జరిగిందో తెలియదు. జోగి రమేష్ ఇల్లు దగ్ధమవుతుంది. విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. నిన్న అంబటి నివాసం కూడా అలాగే మారింది. ఈరోజు జోగి రమేష్ నివాసం కూడా అలాగే మారింది. అంటే రెచ్చగొడుతుంటే రెచ్చిపోతారా? గతంలో కూడా వైసీపీ నాయకుల్ని అదే అన్నారు, మమ్మల్ని రెచ్చగొట్టారు, మేము రెచ్చిపోయాం, మాకు బీపీలు వచ్చిందని. మళ్ళీ టీడీపీ కూడా ఎందుకు బీపీలు తెచ్చుకుంటుంది? టీడీపీ ఎందుకు రెచ్చిపోతుంది? దీన్ని పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉంది. టీడీపీ విధానం ఎందుకో ట్రాక్ తప్పుతున్న విధానాన్ని ఖండించాల్సిన అవసరం స్పష్టంగా కనబడుతుంది. నిన్నటి నుంచి ఏ పోలీస్ ఆఫీసర్ కూడా దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ, దీని గురించి మాట్లాడడం కానీ ఇప్పటివరకు ఎందుకు చేయలేదు? దీనిని ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఏ విషయంలో ముందుకు వెళ్ళమని, రెచ్చిపోమని ఏనాడు చెప్పరు. స్వయంగా ఆయనని అసెంబ్లీలో ఎన్నో మాటలు అన్నప్పుడు కూడా కన్నీటి పర్యంతం అయ్యారే తప్ప ఎవరిని కూడా ఏం మాట్లాడొద్దు అన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అదే విధానంలో ఉంటారు అని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? వైసీపీ రెచ్చగొడితే టీడీపీ శ్రేణులు ఎందుకు రెచ్చిపోతున్నారు? అసలు టీడీపీ శ్రేణుల్లో ఉన్నవారు టీడీపీ శ్రేణులేనా, ఇంకెవరైనా ఉన్నారా అన్న అనుమానాలు కూడా వస్తున్న పరిస్థితికి కారణంగా కనబడుతుంది. ఎవరున్నారు? గతంలో జరిగిన అనేక ఇన్సిడెంట్స్, ఈ మధ్యకాలంలో 7.5 జరిగిన అనేక ఇన్సిడెంట్స్లో వెనుక ఇంకొక రోల్, ఇంకొక కథ నడిచింది అన్న విషయాలు తర్వాత ఒక్కొక్కటిగా బయటకు వచ్చిన పరిస్థితులు అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి ఒకవైపు జనసేన, ఇంకోవైపు టీడీపీ, మరోవైపు బీజేపీ ముగ్గురు అధికారంలో ఉన్న తరువాత కూడా ఇలాంటి రాష్ట్రంలో ఇలాంటి ఇంటి మీదకి దాడికి వెళ్ళడం, ఇంటిని తగలబెట్టడం. ఇవాళ లక్కీగా జోగి రమేష్ గారి నివాసంలో ఎవరు ఇంట్లో లేరు. ఒకవేళ ఉండేలాంటి పరిస్థితి అయితే దేనికి కారణంగా మారుతుంది? ఆనాడు వైసీపీ టైంలో కూడా అమలాపురంలోని మంత్రి విశ్వరూప నివాసాన్ని ఇదే విధంగా ఇంట్లో వ్యక్తులు ఉండంగానే తగలబెట్టిన పరిస్థితి అందరికీ తెలిసిందే. అప్పుడు వాళ్ళు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బయటకు వెళ్లారు. దానికి కొన్ని ఈక్వేషన్స్, కులాల ఈక్వేషన్స్, వీళ్ళు మాట్లాడిన వ్యాఖ్యలు 2 కులాల మధ్య జరిగిన ఘర్షణలు కారణమని ఆ రోజు తెలిసింది.
మరి ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు? ఇప్పుడు ఏమీ లేని దాన్ని, అంటే లడ్డూ విషయం దాదాపుగా 15 నెలల నుంచి నడుస్తూ ఉన్న అంశం లడ్డూ విషయం. బట్ లడ్డూ విషయంలో సిబిఐ రిపోర్ట్ తర్వాత మాత్రమే వైసీపీ ఎందుకు రెచ్చిపోయింది? అంటే వైసీపీకి దొరికిన అస్త్రం ఏంటి లడ్డూ విషయంలో? కల్తీ జరగలేదు అని ఒప్పుకుంటుందా? కల్తీ జరిగిందని ఒప్పుకుంటుందా? ఆల్రెడీ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో ఒక అప్పీల్ కూడా వెళ్లారు. దీని మీద విచారణ పూర్తి స్థాయిలో జరగాలి, మాకు కూడా అనుమానాలు ఉన్నాయన్న విషయాన్ని ఆయన కూడా వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా మరి ఆ విధంగా వైసీపీ ముందుకు వెళ్లకుండా లడ్డూల మీద ప్రక్షాళన, లేదంటే లడ్డూ పాపం ఎవరిది అంటూ మాట్లాడుతూ ఇక్కడ గుంటూరులో టీడీపీ ఫ్లెక్సీలు పెట్టడం, అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు లడ్డూల దొంగలు, లడ్డూల దెయ్యాలు ఎవరు అంటూ ఆయన ఫ్లెక్సీలు పెట్టడం, ఇలా రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చడానికి 2 పార్టీలు 2 వర్గాలు కలిసి పూనుకుంటే రేపు కంపెనీలు రావాలన్నా, అమరావతి డెవలప్మెంట్ జరగాలన్నా ఇది సాధ్యమవుతుందా అన్న ఆలోచన లేకుండా ముందుకు దూసుకు వెళుతూ ఈరోజు ఈ వార్తలు నేషనల్ మీడియా దాకా పాకుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి ఎందుకు వైసీపీ రెచ్చగొడుతుంది? ఖచ్చితంగా అధికారంలో ఉన్నప్పుడు రెచ్చగొట్టారు, ఈనాడు రెచ్చగొడతారు అని తెలిసినప్పటికీ కూడా ఎందుకు టీడీపీ రెచ్చిపోతుంది అన్న అనుమానాలు బలపడుతున్నాయి. రెచ్చిపోతుందా? ఇంకెవరైనా రెచ్చగొడుతున్నారా? లేదంటే ఇంకెవరైనా ఇందులో ఉండి పనిచేస్తున్నారా అన్న విషయాలు పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఇలా ఇంటి మీదకి దాడులకు వెళ్ళడం మాత్రం ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. అది అంబటి రాంబాబు నివాసం కావచ్చు, లేదంటే జోగి రమేష్ నివాసం కావచ్చు, ఆనాడు చంద్రబాబు గారి నివాసం కావచ్చు, పట్టాభి గారి నివాసం కావచ్చు. ఆనాడు వాళ్ళు చేసిన దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో, లేదంటే ఘాతుకాలు ఏవైతే ఉన్నాయో అవే వాటిని అంటే ఒక నాయకుడు, అంటే ఎవరైనా సరే తన ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి స్థాయికి ఎదగడం అటుంచితే తన స్థాయికి దిగజార్చేలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు. ఈరోజు టీడీపీని వైసీపీ తన స్థాయికి దిగజార్చేలాంటి చర్యలకు పాల్పడుతుందా? లేదంటే దీన్ని ఖచ్చితంగా అలానే చూడాల్సిన పరిస్థితి. టీడీపీ గతంలో ఎప్పుడూ లేని ఒక రూట్ని ఎందుకు ఎంచుకుంటుంది? ఎవరు టీడీపీని పదే పదే రెచ్చగొడుతున్నారు? టీడీపీ శ్రేణులేనా ఇందులో ఉన్నది అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. దీని మీద మరి లా అండ్ ఆర్డర్గా ఉన్న పోలీసులు, డీజీపీ మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. నాకు తెలిసి ఈ 2 ఇన్సిడెంట్స్ తర్వాత అయినా సరే మరి డీజీపీ మాట్లాడే పరిస్థితులు ఉంటాయేమో చూద్దాం. దీని మీద మరి ప్రభుత్వం ఏం స్పందిస్తుంది? ప్రతిపక్షాలు ఖచ్చితంగా దీన్ని అవకాశంగా మలుచుకుంటాయి. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా అంబటి రాంబాబు నివాసానికి సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళి వాళ్ళ కుటుంబాలని పరామర్శించిన పరిస్థితిని మనం చూసాం. సరే, పార్టీ పరంగా అది ఏ పార్టీ నాయకుడైనా సరే వెళ్ళి పరామర్శిస్తూ ఉంటారు, అదే జరుగుతుంది. బట్ ఇప్పుడు జోగి రమేష్ ఆ నివాసంలో లేరు కాబట్టి ఒక రకంగా అక్కడ ప్రాణ నష్టం కానీ లేదంటే ఇంకేదైనా ఆయన్ని తప్పించే ప్రయత్నాలు కానీ జరగలేదు. ఆయన లేరు అని తెలుసుకున్న తర్వాతే ఇంటి మీద దాడికి వెళ్ళారా? పెట్రోల్ పోసి నిప్పంటించారా? అసలు పోసింది అల్లరి మూకలు ఎవరు? టీడీపీ శ్రేణులేనా? ఇంకెవరైనా ఉన్నారా? ఇలాంటి విషయాలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. నిన్న కూడా అంబటి రాంబాబు నివాసం దగ్గర టీడీపీ నాయకురాలు బూతులు తిట్టారు, ఆవిడ కూడా రిటర్న్ బూతులు తిట్టారు అన్నారు. బూతులు తిట్టిన వాళ్ళు ఒకళ్ళు, దాడి చేసిన వాళ్ళు మరొకరా? లేదంటే అందరూ కలిసే చేశారా? ఇలాంటి విషయాలు బయట పెట్టాల్సింది అక్కడున్న పోలీసులు మాత్రమే. వాళ్ళందరి మీద కూడా కేసులు కట్టాలి. నిన్న అర్ధరాత్రి వరకు వీళ్ళంతా నిరసనకారులంతా బయట ఉండగా వాళ్ళని చెల్లాచెదరు కూడా చేయనీయకుండా పోలీసులు మోహరించి దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా అక్కడే నిరసనకారులు వాళ్ళ ఇంటి ముందే కూర్చున్నప్పటికీ ఒక రకంగా అక్కడ ఒక ఫెయిల్యూర్ అయితే కనబడిన మాట వాస్తవం. అలాగే ఇక్కడ జోగి రమేష్ నివాసానికి మరి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారా? కృష్ణా జిల్లా వరకు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరు వెళ్లారని తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ లాంటి చోట ఇలాంటి దుశ్చర్యలను మాత్రం ఎవరు యాక్సెప్ట్ చేయని పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది.